హలో అండి. హలో అండి. యాత్ర 2 మూవీ ట్రైలర్ చూసారా? చూశానండి. ఎలా అనిపించింది? చాలా బాగుంది. ఏం నచ్చింది నీకు బాగా? మొత్తం నచ్చింది. అంటే డైరెక్ట్గా అప్పట్లో చూడలేదు కాబట్టి ఇప్పుడన్నా సరే డైరెక్ట్గా చూడలేకపోయినా అట్లీస్ట్ మూవీలో ఉన్నా సరే నిజం తెలుసుకుందాం అని అనిపించింది. 100% రేపు కూడా మూవీకి వెళ్తున్నాం. బాగుంటుంది మూవీ. సో ఫస్ట్ రియాక్షన్ ఏంటి? రియాక్షన్ ఏముంటుందండి, మళ్ళీ మా జగనన్న సీఎం కింద కనబడుతున్నాడు. 100% ఏపీ సీఎం జగనన్న. అంటే వాళ్ళ డాడీ గురించి చూపించారు కదా వైఎస్ఆర్. యాత్ర 1 అయితే డాడీ గురించి అండి, యాత్ర 2 అయితే జగనన్న గురించి అండి. సో మరి యాత్ర మూవీ హిట్ అయింది కదా, యాత్ర 2 కూడా హిట్ అవుతుంది అనుకుంటారా? 100% హిట్ అవుతుంది. అది మీరు చూడాల్సిన థియేటర్లు బయట అయితే కాదు, ఓటేసే పోలింగ్ బూత్ దగ్గర చూడాలి. అనౌన్స్ అయిన తర్వాత రిజల్ట్స్ దగ్గర చూడాలి. సో యాత్ర 2లో ఏవైనా డైలాగ్స్ చెప్పగలుగుతారు? యాత్ర 2లో డైలాగ్ నాకు నచ్చిన డైలాగ్ అండి, 100% చెప్తాను. ఈయన రాజశేఖర రెడ్డి గారు ఒక మాట అంటారండి, ఒక అమ్మాయికి పాపం చెవులు కనబడవు, మీరు ఏం చెప్పినా వినలేరండి, ఆపరేషన్ చాలా డబ్బులు అవుతాయి, మాకు డబ్బులు ఖర్చు పెట్టే స్తోమత అయితే మాకు లేదు, ఆపరేషన్ అయితే మేము చేయించలేము అని చెప్పేసి అంటే ఆ అమ్మాయికి 4 లక్షలు అవుతుంది. ఆయన పిఎన్ అడుగుతాడు, రాజశేఖర రెడ్డి గారు పిఎన్ అవుతాడు, ఏంటి మనం చేయించచ్చా అంటే 4 లక్షలు అవుతుంది, మరి స్టేట్లో ఉన్న వాళ్ళందరికీ కూడా మనం ఇలా చేయించుకుంటా పోతే మన స్టేట్ బడ్జెట్ కూడా సరిపోదంటే, అదే మోకం ఆ పాప ఆవిడ చిన్న పాప ఉంది కదా, ఆ పాపను చూసి చెప్పు, నువ్వు అవ్వదన్న మొఖం చూసి చెప్పు అని చెప్పేసి అన్నాడు. నేను చెప్పలేను సార్ అని చెప్పేసి అన్నాడు. దాని రిజల్ట్ ఈరోజు ఆరోగ్యశ్రీ, ఎంతోమంది హ్యాపీగా బతుకుతూ ఉన్నారు. ఇది డైలాగ్ రూపంలో చెప్పాల్సిన అవసరం లేదు. నేను కూడా బాధితున్నే, నేను ఆరోగ్యశ్రీ ద్వారానే సర్జరీ కూడా చేయించుకున్నాను. సో 100% చాలా బాగుంటుంది మూవీ. ఓకే అండి. యాత్ర 2 మూవీ కోసం వెయిట్ చేస్తున్నారా? మరి వెయిట్ చేస్తాను. అంటే వైఎస్ఆర్ గారి మీద ప్రజల్లో నేటికి చెక్కు చెదరని అభిమానానికి కారణం ఏంటి? ఇప్పుడు ఉన్న సిచ్యువేషన్లో ఒక హాస్పిటల్కి వెళ్ళామంటే అంటే నీకు డబ్బు ఉన్నవాడు మాత్రం హాస్పిటల్కి వెళ్ళే పరిస్థితి ఉంది. నిరుపేదకి హాస్పిటల్లోకి వెళ్తే ఆ వార్డు బయట వరండాల్లో పడుకోబెడతా ఉన్నారు. కానీ రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ప్రతి ఒక్కరికి కూడా ఆరోగ్యశ్రీ ఇచ్చారు. రూపాయి చేతితో పెట్టుకోకుండా వెళ్ళి ఆపరేషన్ చేయించుకొని హ్యాపీగా ఇంటికి తీసుకురావచ్చు. ఎమర్జెన్సీ అంటే 108, క్యాంపులు కండక్ట్ చేయడానికి 104, ఇలా ప్రతిదీ కూడా నీకు ఇంటి దగ్గర అవుతుంది. ఎంతకు మించి ఇంకేం కావాలి? ఈరోజు ఎప్పుడైనా అంటే నేనైతే ఎక్స్పెక్ట్ చేయలేదు. నేను గవర్నమెంట్ స్కూల్లో చదువుకున్నాను, జెడ్పీహెచ్ఎస్ స్కూల్లో. నేను చదువుకునే టైంలో ఆ స్కూల్ అంతా కూడా ఇటుబెట్లు పడిపోయినట్టు అయిపోయి శిథిలావస్థకు వచ్చేసినటువంటి స్కూల్ ఉండే. ఈరోజు కార్పొరేట్ స్కూల్ తల్లదన్నేలాగా జగనన్న స్కూల్స్ పెట్టాడు, మంచి ఎడ్యుకేషన్ అనేది కూడా ఇస్తున్నాడు. అట్లాగే మేము జగనన్న రిక్వెస్ట్ చేసేది ఏంటంటే ఐటీ సెక్టర్ అంటే యువకులకి ఉపాధి కల్పించే విధంగా మంచి ఇండస్ట్రియల్ సెక్టర్, ఇవన్నీ కూడా ఉపాధి కల్పించే పాటలు ఏదన్నా చేస్తే స్టేట్కి ఇంకా మంచి జరుగుద్ది, ఇన్కమ్ సోర్సెస్ కూడా వచ్చేలా ప్రయత్నం చేయమని జగనన్న అడుగుతాను. ఓన్లీ యువతకు ఉపాధి కల్పించేది ఒక్కటే చేస్తే, లైక్ ఐటీ సెక్టర్ కానీ లేదా ఫార్మా కానీ ఇలాంటి యువతకి ఉపాధి కల్పించేది ఏదైనా సరే తీసుకొస్తే ఏపీని తల్లది అనేది ఎక్కడా లేదు. వై బికాజ్ ఇప్పుడు ఏపీలో పేదరికం అనేది లేదు.